ఈ మధ్యలో నేను వాక్యం చెప్తుంటే అమెరికా నుండి ఒక బ్రదర్ ఫోన్ చేసినాడు. ఆయన పెద్ద కంపెనీకి ఆఫీసర్ అనుకుంటా. బ్రదర్ మీ వాక్యాలు వింటున్నాము, దేవుని దయ వల్ల మేలు పొందుతున్నాము, చాలా థ్యాంక్స్ అన్నాడు. ఇంకా అమెరికన్ స్టైల్ కదా అలాగ మాట్లాడమని. అంటే మన ఇండియానే, అక్కడికి వెళ్ళాడు, హైదరాబాద్ అయినే. సరే చివర్లో చెప్పాడు, కానీ అన్న మీ మెసేజ్లన్నీ నన్ను గురించే చెప్పినట్టున్నారు అని నాకు అనిపించింది. మా ఆవిడ కూడా అనింది, మా పిల్లలు కూడా అన్నారు, అంతా మనకే చెప్పాడు డాడీ అని. మమ్మల్ని గురించి మీకు ఎవరు చెప్పారు ఇండియాలో? ఏమని అర్థం ఉందా? నేను అన్నాను, బ్రదర్ ఇండియాలోనైనా అమెరికాలోనైనా ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ సేమ్ టు సేమ్, కొద్దిగా తేడా ఉంటాయి. కొంతమందికి 30%, కొంతమందికి 60%, కొంతమందికి 100% ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ టు సేమ్. ఎవరు మిమ్మల్ని గురించి ఏం చెప్పరు. వేరే వాళ్ళని గురించి చెప్పేంత టైము వేరే వాళ్ళకు ఉండొచ్చు, కానీ వినేకి మాకు టైం ఉండాలిగా. కనుక ఎవరిని గురించి చెప్పినారో అందుకే ఆయన మమ్మల్ని టార్గెట్ చేసి వాక్యం చెప్పుకుంటున్నాడు అనేది మీ భ్రమలో బతుకొద్దు, వాస్తవంలోకి రా. సాతాను ఏం చేస్తాడంటే అలాంటి ఆలోచనలు తీసుకొని వచ్చి వాక్యం నీకు కాదు ఎవడికో చెప్పినాడు ఆయన మనసులో పెట్టుకొని, కనుక నువ్వు అంత పట్టించుకోదు, లైట్ తీసుకోమాయి. మనం ఏం చేస్తామంటే ఇది మనకు కాదు, ఇది లైట్ తీసుకోవాలని మనం అనుకుంటాం. కాదు, దేవుడు మన అక్కరికొలతో మాట్లాడుతున్నప్పుడు మనకే అని గుర్తించాలి. కనుక దేవుని సన్నిధి మీరు ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, బైబిల్లో మీరు చూడండి, మనలాంటి వాళ్ళు ఆత్మీయమైన ఉన్నత స్థానానికి వచ్చినట్లు ఎక్కడ కనపడరు. ఒక క్యారెక్టర్ చెప్పండి మీకు కనిపించిన క్యారెక్టర్. మనలాంటి వాళ్ళు కాకుండా దేవుని వాక్య ప్రకారం ఉన్న వాళ్ళు ఉన్నతమైన స్థానంలోనికి వచ్చిన క్యారెక్టర్లే బైబిల్లో మనకు కనిపిస్తాయి. అలాంటి క్యారెక్టర్లు నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? ఎవరు చెప్పినా సేమ్ టు సేమ్. ఉదాహరణకు రూత్ ఉందనుకోండి, నేను కోడలో ఏమనుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, నన్ను పోషించకపోతే, నాకు భోజనం పెట్టి, నాకు బట్టలు ఇచ్చేసే, నాకు ఇల్లు ఇచ్చేసే, నేను ఇక్కడే ఉంటానని అనుకోలేదు. ఎంతో తగ్గింపుతో పనిచేయటానికి వచ్చింది. దావీదు నేను ఆఖరి కొడుకు, నీ దినాలు ఆఖరి కొడుకులు ఎట్లుంటారు, ఆఖరి కూతుర్లు ఎట్లుంటారు, నాకంటే